యూట్యూబ్ బెటరా? జాబ్ బెటరా చెప్పండి అనేసి అడుగుతున్నారు. ఇది మంచి క్వశ్చన్ అండి యాక్చువల్‌గా. వాళ్ళకి నేను కామెంట్ రాశారు. నేను ఆ రోజు ఆ రిప్లై ఇచ్చేయొచ్చు. కానీ నాకెందుకో వీడియో చేద్దాం అనిపించిందనమాట. అందుకే చేస్తున్నాను. ఇది చెయ్యాలి కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు చేశాను ఒకసారి. ఒక చిన్న టాపిక్‌లో కవర్ చేశాను దీన్ని. ఎక్కువ మంది ఇప్పుడు లేడీస్ అనుకోండి, జాబ్ బెటర్ అసలు ఫస్ట్ థింగ్ జాబ్ బెటరా? యూట్యూబ్ బెటరా? అంటే నేనైతే జాబే బెటర్ అని చెప్తాను. ఎందుకు ఏంటి అనేది కూడా చెప్తాను. సో యూట్యూబ్లో మీరు అనుకోవచ్చు, అదేంటి లక్షల లక్షలు డబ్బులు వస్తున్నాయి కదా, జాబ్ బెటర్ అంటారేంటి, జాబుల్లో స్టార్టింగ్లో ఏం లక్షలు రావు కదా అనేసి మీకు అనిపించవచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరికీ లక్షలేమి రావు. ఆ లక్షల్లో వచ్చేది తక్కువ మందే ఉంటారు, రెవెన్యూ అంత లక్షల్లో వచ్చేవాళ్ళు. అందరికీ లక్షల్లో అయితే రాదు. ఇది మాత్రం నోట్ చేసుకోండి. అండ్ ఆ లక్షలు కూడా శాశ్వతం కాదు. ఎప్పుడు ఇదేంటంటే యూట్యూబ్ అంటే గాల్లో దీపం లాంటిది. ఎప్పుడు పోద్దో ఎప్పుడు ఆరిపోతుందో కూడా, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఆరిపోతుందో కూడా మనం చెప్పలేమన్నమాట. అలా ఉంటుంది యూట్యూబ్తో. ఇప్పుడు ఈరోజు వ్యూస్ వస్తున్నాయి, సడన్గా రేపు వ్యూస్ ఆగిపోవచ్చు. అలా ఉంటుంది. వ్యూస్ ఆగిపోతే రెవెన్యూ తగ్గిపోతుంది కదా. కావాలంటే మీరు జాబ్ చేస్తూ యూట్యూబ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇప్పుడు అమ్మాయిలు అనుకోండి, ఎలా అయినా నడిచిపోద్ది, ఫ్యామిలీ నడిచిపోతుంది, హస్బెండ్ ఎర్నింగ్ ఉంటుంది కాబట్టి ఎలా అయినా నడిచిపోతుంది. బట్ ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి, అబ్బాయిలు చాలామందిని నేను చూస్తున్నాను ఎంతసేపు ఇదే కెరియర్గా ఇచ్చేసుకుంటున్నారు. ఇది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మీకు ఇది సైడ్ ఇన్కమ్ లాగా ఉండాలి అంతే. యూట్యూబ్ అనేది మీకు సైడ్ ఇన్కమ్ లాగా మాత్రమే ఉండాలి. జాబ్ వేరేది ఉండాలి కంపల్సరీ. అప్పుడే మీకు ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. దీన్ని అసలు కెరీర్గా అనేది సెట్ చేసుకోకూడదు. అంటే ఇప్పుడు బాగా పెద్ద యూట్యూబర్ అయిపోయిన తర్వాత అంటే అది వేరు. బట్ అలా కాకుండా మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు లేదా 1,00,000-2,00,000 సబ్స్క్రైబర్లోనే ఉన్నప్పుడు అసలు అవన్నీ ఏమి చేయకూడదు. అసలు ఉన్నప్పుడు అసలు మనకి ఓ పెద్ద బీభత్సంగా ఏమి రెవెన్యూ ఏమి ఉండదు. అండ్ వ్యూస్ వచ్చేదాన్ని బట్టే కదా. అండ్ వ్యూస్ ఎప్పుడైనా తగ్గిపోవచ్చు నేను ముందు చెప్పినట్టు. సో నా ఉద్దేశంలో అయితే జాబే బెటర్. ఎందుకంటే కనీసం హాలిడేస్ ఉంటాయి అక్కడ, వీకెండ్స్ అనో లేకపోతే సండేస్ హాలిడేస్ అనో ఏదో ఒకటి ఉంటాయి. బట్ మన యూట్యూబ్కి అదంతా ఏమి ఉండదు. మీరు 24 అవర్స్ వర్క్ చేసినా ఇంకా ఇంకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇంకేం చేయొచ్చు అన్నట్టు చేసేవాళ్ళకి. చేయని వాళ్ళకి ఎట్లాగో ఉండదు అనుకోండి. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఇదే ఓన్లీ యూట్యూబే ఇదిగా పెట్టుకున్నారనుకోండి ఫర్ సపోజ్, ఇప్పుడు మనకి రీయూజ్డ్ కంటెంట్ అనేసి ఒకటి వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు చక్కగా మంత్లీ రెవెన్యూ వస్తుంది, అంత చక్కగా మీరు అవన్నీ యూజ్ చేసుకుంటున్నారు, మీరు కట్టాల్సినవి అన్నీ కడుతూ ఉన్నారు. సడన్గా ఒకసారి రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, నిజంగానే రీయూజ్డ్ ఉంది ఆ ఛానల్లో, అపీల్ చేయడానికి లేదు, అప్పుడేంటి 3 months వెయిట్ చేయాలి. సో మరి 3 months రెవెన్యూ పోయినట్టే. ఆ 3 months ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు రెవెన్యూ? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? తినాలి కదా, బతకాలి కదా, ఉండాలి కదా. సో అది అలా ఉంటుంది యూట్యూబ్తో. అదే జాబ్ అయితే ఆ పరిస్థితి ఉండదు కదా. మీరు జాబ్ మారాలి అనుకుంటే అది చేతిలో ఉండగానే ఇంకో జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో అలా ఉంటుంది. బట్ యూట్యూబ్తో ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేము. అండ్ కొంతమంది చెప్తూ ఉంటారు, మేము అసలు యూట్యూబ్లో వచ్చిన రెవెన్యూ ద్వారానే ఇల్లు కట్టేసాం, అది కట్టేసాం, ఇది కట్టేసాం. ఇది చూసి టెంప్ట్ అయ్యి ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. ఇది ఎప్పుడన్నా ఒకసారి జరుగుతుందేమో తప్ప అందరూ ఆ డబ్బులతోనే కట్టేసిన వాళ్ళు అయితే ఉండరు. వాళ్ళకి వేరే జాబులు ఉంటాయి. ఇదంతా ఏంటంటే కొంతమంది కావాలని బిల్డప్ కోసం కూడా చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు ఇవన్నీ చూసేసి ఛానల్స్ స్టార్ట్ చేయడం కాదు. మీరు నా సజెషన్ అయితే జాబే బెటర్. జాబే ఫస్ట్ ప్రిఫరెన్స్. యూట్యూబ్ సెకండరీ ఇన్కమ్గా ఉండాలి. అదే ప్రైమరీ సోర్స్గా ఉండకూడదు. అండ్ యూట్యూబ్ నుంచి అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ నుంచి అవనివ్వండి, ఎక్కువగా రెవెన్యూ కంటే కూడా పెద్ద యూట్యూబర్స్కి ఏంటంటే ప్రమోషన్స్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనమాట. సో వాళ్ళు దాని ద్వారా గెట్ ఆన్ అవుతూ ఉంటారు. మన యూట్యూబ్లో పెద్ద మనం ఖర్చు పెట్టేదానికి దానికి సంబంధమే ఉండదు అసలు. అండ్ వీడియోస్ అనేది ఎప్పుడైనా సరే కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతూ చేయాలి. అంటే మనకే డబ్బులు రావాలి అనే దానికంటే మనం ఆడియన్స్కి ఏం కంటెంట్ ఇస్తున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉండాలి వీడియోస్. అలా ఫాలో అవుతూ చేస్తేనే మనకి ఎప్పటికైనా ఛానల్ అనేది కొంచెం ఎక్కువ రోజులు నిలబడుతుంది యూట్యూబ్లో. లేదంటే ఎప్పుడైనా ఇదైపోవచ్చు. అండ్ ఒకటేంటంటే ఇక్కడ జాబ్కిను దీనికి కంపేర్ చేస్తే యూట్యూబ్లో ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి. జాబ్లో కనీసం టీమ్ సపోర్ట్ ఉంటుంది. అంటే అందరూ కలిసి చేస్తారు కదా వర్క్. సో అక్కడ ఎంతో కొంత టీమ్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలియపోయినా ఇంకొకరిని అడగడమో ఏదో ఒకటి చేస్తాం, మన పని వాళ్ళైనా చేయొచ్చు. బట్ ఇక్కడ అలా ఉండదు, అన్నీ మనమే చేయాలి కదా, మొత్తం అన్నీ మనమే చేసుకోవాలి. సో అదొక మెంటల్ ప్రెషర్ కూడా ఉంటుంది మళ్ళీ.
అయితే సక్సెస్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది యూట్యూబ్లో. ఆ వ్యూస్ తగ్గకుండా ఉంటే ఏ గొడవ ఉండదు. బట్ ఏ ఛానల్కైనా వ్యూస్ తగ్గడం అనేది కామన్. వ్యూస్ తగ్గిపోయినాయి అనుకోండి, మళ్ళీ రీచ్ తెచ్చుకోవాలి, ఎంత పెద్ద టెన్షన్తో కూడుకున్న పని అనమాట. అయితే ఒకటేంటంటే యూట్యూబ్లో మనకి మనమే బాస్, జాబ్లో ఏంటంటే మనకు ఇంకో బాస్ ఉంటారనమాట. అది అంతే తప్ప నా సజెషన్ అయితే జాబే బెటర్ అండి. మీరు మనీయే ఎర్న్ చేయాలి అనుకుంటే యూట్యూబ్ కోసం కూర్చోవద్దు. స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అండ్ రెవెన్యూ రావడానికి కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టే వాళ్ళు కూడా ఉంటారు $100 అవ్వడానికి. వ్యూస్ తక్కువ వచ్చేవాళ్ళు అయితే అలా కూడా ఉంటుంది. సో బయట నుంచి చూసినంత ఈజీగా అయితే ఉండదు. అన్ని లక్షల్లోనే ఉంటాయని ఊహించుకోవద్దు. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఎందుకు ఈ వీడియో చేశాను అనేది. ఇది యాక్చువల్గా వాళ్ళకే చెప్పేసేయచ్చు అక్కడ. బట్ కొంతమందికి ఏంటంటే అసలు అంటే ఇంట్లో చెప్పేవాళ్ళు కూడా ఉండరు. వీళ్ళు ఏంటంటే అందరూ తెగ సంపాదించేస్తున్నారు అనేసి యూట్యూబ్కి వచ్చేసి ఇక్కడేం మ్యాటర్ లేదని తెలియదు. వచ్చిన తర్వాత దిగే వరకు లోతు తెలీదు. సో వచ్చిన తర్వాత ఇంకా ఆ టైం అంతా మళ్ళీ వేస్ట్ అయిపోయినట్టే కదా. సో అది అందరూ ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ లేదు ఎవరైనా సరే అందరూ యూట్యూబ్ మీద పడిపోతున్నారు అసలు మెయిన్. అయితే మంచి కంటెంట్ చేసేవాళ్ళు మంచి కంటెంట్ చాలామంది చేస్తున్నారు, మంచి వీడియోస్ కానివ్వండి అంతా. వాటికేం వ్యూస్ రావట్లే, ఏదో పిచ్చాపాటి పెట్టుకునే వీడియోస్కి మాత్రం వ్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో అది మనం మార్చాలి క్రియేటర్స్గా. అది మారిస్తే బాగుంటుంది యాక్చువల్గా ఛానల్స్ పెట్టుకునే వాళ్ళు. సో ఇదండి నేను చెప్పేది. మీరు కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్గా జాబ్ తీసుకుని సెకండ్గా యూట్యూబ్ అయితే చేసుకోవచ్చు. అది మీరు చేయగలిగిన కంటెంటే చేయాలి. అప్పుడు మీకు ఈజీగా గ్రోత్ వస్తుంది. అండ్ ఒకటే కంటెంట్ చేస్తే బెటర్ ఎప్పుడైనా సరే. సింగిల్ కంటెంట్ ఉంటే కనుక రీచ్ ఎక్కువ ఉంటుంది, స్లోగా వెళ్ళినా సరే రీచ్ పెరుగుతుంది, రీచ్ ఉంటుంది. అండ్ మీకు రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. దాన్ని బట్టి ఆర్పిఎం కూడా ఉంటుంది అనమాట. సో రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు డిసైడ్ చేసుకోండి. ఇది నేను చెప్తాను, ఊరికే జస్ట్ సలహా ఇస్తాను. మీకు మీరు ఆలోచిస్తేనే మీకు తెలుస్తుంది మన లైఫ్ ఏంటి అనేది. ఎప్పుడైనా సరే ఫ్యూచర్ గురించి మనం ఆలోచించుకోవాలి. అది లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, ఎవరైనా సరే. సో ఎవరైనా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటేనే మనం ఏదైనా చేస్తాం. ఇప్పుడు నడిచిపోతుంది కదా అని నడిపించేసాం అనుకోండి, తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే. అది తర్వాత రియలైజ్ అయినా కూడా మనం ఏం చేయలేము. అది తర్వాత ఇవన్నీ మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చెప్పుకోవడం తప్ప వాళ్ళు మనకి వినే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఇప్పటికే లేదు, ఇంకా ఫ్యూచర్లో అసలు వాళ్ళు మన మాటలు వినే టైం కూడా ఉండదు నెక్స్ట్ జనరేషన్కి జనరల్గా. నేను చెప్పేదైతే అదేనండి, ఇదే బెటర్, ఇది జాబే బెటర్.